ఏంటి అలా చూస్తున్నారు? చెయ్యమనటం కూడా తప్ప? అస్సలు కాదురా. చూసారా అన్నయ్య, సీమంతం అనగానే నా కొడుకులో వచ్చిన మార్పు. హర్ష, వాడు వాళ్ల బాధని అర్థం చేసుకున్నాడు. ఇక నీకేంటి అభ్యంతరం? ఏం చెప్పకు. అంకుల్ గారు, సీమంతం చైర్, డెకరేషన్ అన్నీ నేనే ఆర్డర్ చేస్తాను. అలాగే బాబు. హలో రాజు, ఇంటికి వెంటనే వచ్చేసి సీమంతం కుర్చీ తీసుకొనిరా, అలాగే డెకరేషన్ మెటీరియల్ కూడా తీసుకొనిరా. భోజనాలేమీ అక్కర్లేదు. మా ఇంట్లో మంచి కుకింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ చేత చేయిస్తాను. ఓకే ఓకే, త్వరగా చెప్పింది తెచ్చేయండి. హే నిషా, అన్నీ వచ్చేస్తున్నాయి. అవును, చామంతి, చందు ఏరి? కిచెన్ లోకి వెళ్ళారు ప్రేమ్. ఓహ్, వాళ్ళకి మెనూ చెప్పేసి వస్తాను. చామ్, చందు, ఫంక్షన్కి ఈ మెనూ ఉండాలి. సీమంతానికి వచ్చిన అతిథులందరూ మీ వంట తిని ఆహా ఓహో ఎంత బాగుందో అని మెచ్చుకోవాలి. సరేనా? చందు తీసుకో. ప్రేమ్ బాబు, మీరు సీమంతానికి ఒప్పుకోవడం ఏంటి? మీరు దగ్గరుండి ఇవన్నీ చేయడం ఏంటి? మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇందులో తప్పే ఉంది చామ్. ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు చేసుకోవాలని కోరుకునేదే కదా, అందుకే ఒప్పుకున్నాను. అది నా చేతుల మీదుగా జరిపించడం నేను సంతోషంగానే ఫీల్ అవుతున్నాను. నువ్వు ఏదైనా లోపల ఫీల్ అయితే అదేదో బయటికి చెప్పు. చెప్పు. ఏముంటుందిలే బాబు. సరే, ఉంది అనిపించినప్పుడు చెప్పులే. దీనికి ప్రిపేర్ అయిపోండి. ఇది అయ్యేలోపు చెప్తావు చామ్, నీలో స్ట్రగుల్ మొదలైంది. బాయ్. ప్రేమ్ బాబు సడన్ గా ఇలా మారిపోయాడేంటి? నిషా సీమంతాన్ని ప్రేమ్ బాబు స్వయంగా చేయడం ఏంటి? నాకంతా గందరగోళంగా అయోమయంగా ఉంది చామంతి. నాకు కూడా అత్త, ఏం అర్థం కావట్లేదు. మనిషి ఏ రోజైనా మారతాడు అంటారు కదా, ఆ మార్పు ప్రేమ్లో ఈ రోజు మొదలైంది. ఇంతకాలం నిషాని వ్యతిరేకిస్తూ వచ్చాడు. ఇప్పుడు భార్య సీమంతం అనగానే ప్రేమే ముందుకొచ్చాడు. మళ్ళీ భార్య మీదకి ప్రేమ మళ్ళింది. ఇది శుభపరిణామమే. అవునండి. రామాదేవి గారు, వస్తున్నా. చూసావా సిస్టర్, నేను వేసిన ప్లాన్ ఎలా సక్సెస్ అవుతుందో? నువ్వు గ్రేట్ అక్క. గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఇషా, అక్కడ అది యా అంతా బాగా జరుగుతుంది. ప్రేమ్,
నేను మళ్ళీ కాల్ చేస్తా. ఏంటన్నా? నువ్వే తండ్రి అని ఇంకా ప్రూవ్ అవ్వలేదు కదా, మరి సీమంతానికి ఎందుకు ఒప్పుకున్నావు? నాన్న, మీరేం టెన్షన్ పడకండి, జరిగేదేదో జరుగుతుంది. అల్లుడు గారు, మామ వస్తున్నా వస్తున్నా. ఏంటి కన్నయ్య ఇది? ప్రేమ్ బాబులో సడన్ గా ఏదో మార్పు కనిపిస్తోంది. నాకు చాలా భయం వేస్తోంది. నుంచి తనని దూరం చేయకు కన్నయ్య, నేను తట్టుకోలేను. మరించి బతకలేను. నా జీవితాన్ని నువ్వే కాపాడాలి కన్నయ్య, నువ్వే కాపాడాలి. అంకుల్ గారు, సీమంతం చైర్, డెకరేషన్ అన్నీ నేనే ఆర్డర్ చేస్తాను. పటాపి గారు, ఈరోజు అమ్మాయికి సీమంతం, మీరు ఫ్యామిలీతో తప్పక రావాలి. ఓకే ఉంటాను సార్. నారాయణ గారు పంపించారు. ఓ, కుంకుమ పువ్వా? సరే, నువ్వు వెళ్ళు. చెల్లెమ్మా, చెప్పండి అన్నయ్య. ఇదిగో అమ్మా కుంకుమ పువ్వు, కాశ్మీర్ నుంచి వచ్చింది. ఈ కుంకుమ పువ్వుని పాలలో కలిపి నీ కోడలికి నువ్వే ఇవ్వాలి. జాగ్రత్త. అలాగే అన్నయ్య. చామంతి, చామంతి. చెప్పండి అమ్మగారు. ఈ కుంకుమ పువ్వుని పాలల్లో కలిపి తీసుకురా, నిషా చేత తాగించాలి. అలాగే అమ్మగారు.